ఉదాహరణ ఏంటో, రుజువు ఏంటో తెలుసా? దావీదు పాపము చేసిన తర్వాత సొలొమోను రాజు పుట్టాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు పాపము చేశాడు కానీ దేవుడు తృణీకరించలే దావీదుని చంపలే, దావీదుని సముఖంలో నెట్టివేయలే. ఇక నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్ అని పంపలేదు దావీదుని. మనుషులు ఏం చేస్తారంటే, తెలుసో తెలియక మనం ఏదైనా పాపం చేస్తే, తప్పిదం చేస్తే, ఇక అదే చివరి గడి అవుతుంది వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ ఇంట్లో కానీ. ఇంకా ఇంటికి రానియరు, ఇంకోసారి అవకాశం ఇయ్యరు. ఇంకోసారి మనం నిజంగా మారినా, మనం నిజంగా నిజాయితీగా ఉంటున్నా, మన తప్పిదం తెలుసుకొని పశ్చాత్తాపడి మనము నిజాయితీగా ఉండడానికి స్థిరపడి ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకొని మనం అటు రీతిలో ఉంటున్నాం. మనల్ని నమ్మరు, మనల్ని నమ్మి ఇంకోసారి అవకాశం ఇయ్యరు.